కాణిపాకం గ్రామంలో పురాతనంగా వెలిసిన శ్రీ కాళీమాత దేవస్థానంలో సోమవారం మహా కుంభాభిషేకం కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళీమాత ఆలయాన్ని ఇటీవల శాంతిసాగర్ రెడ్డి కుటుంబీకులు గ్రామస్తుల సహకారంతో జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆలయ మహా కుంభాభిషేకం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి గణపతి పూజ, పుణ్యాహవచనం, ఆలయంలో కలశ స్థాపన కార్యక్రమం వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిసాగర్ రెడ్డి దంపతులు హోమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవరాత్రి ఉత్సవాలు కాళీమాత దేవస్థానంలో ఘనంగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శాంతిసాగర్ రెడ్డి కుటుంబీకులు తెలిపారు. ఈ మహా కుంభాభిషేక కార్యక్రమానికి ఆలయ ఈవో పెంచల కిషోర్, కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, ఉభయదారుల సంఘం అధ్యక్షులు బుజ్జినాయుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులైనటువంటి గురిజాల జగన్మోహన్ గారు కుటుంబం నుంచి కుటుంబ సభ్యులు వస్తున్నట్టు కూడా తెలిసి ఉన్నారు. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి ఉన్నాము. ఈ ఏర్పాట్లలో నాకు సహాయ సహకారాలు కూడా పాలక మండలి చైర్మన్, పాలక మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు అందరూ సహాయ సహకారాలతో బాగా చేస్తున్నాము. దానిలో భాగంగా 30వ తారీఖు చండీ హోమం, మహాచండీ హోమం ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ రోజు కూడా మహాచండీ హోమం 30వ తారీఖు జరుగుతుంది, దుర్గాష్టమి రోజు. ఆ రోజు అందరూ పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి ప్రసన్నం కోసం కోరుతున్నాము. అదేవిధంగా చివరి రోజైన విజయదశమి రోజు గ్రామోత్సవం జరుగుతుంది. భక్తులందరూ జమ్మి పూజ గ్రామోత్సవంతో ముగుస్తుంది. దీనికి